ఇప్పటి వరకు చేసిన అన్ని మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే చాలా సినిమా అన్ని నచ్చి చేస్తాను బట్ ఇది ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ మూవీని గుర్తు అంటే నన్ను నేను స్క్రీన్లో చూసిన ఆపరేషన్ దుర్యోధన ఖడ్గం ఆపరేషన్ దుర్యోధన ఖడ్గం తర్వాత మహాత్మా అంటే మీరు చెప్పిన అన్ని చాలా ఉన్నాయి బట్ ఆపరేషన్ దుర్యోధన టఫ్గా ఉంటుంది మనకి ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే ధైర్యము అన్నీ కావాలి క్యారెక్టర్ అసలు ఏ మాత్రం తేడా వస్తే ఆడియన్స్ నుంచి మనకు నెగిటివ్ వస్తుంది అది రాకుండా ఒక రకంగా ధైర్యం చేసి చేశాను అది ఎట్లా ఉంటుందో తెలియదు ఆ టైంలో అంత ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు కాల్ చేసి ఈ సినిమా హిట్ అయింది అలా ఫ్యాన్స్ నుంచే ఎందుకంటే ఎవ్రీ ఫిలిం నాదొకటి కాదు బయట సినిమాలు కూడా మన ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా అక్కడక్కడ వాళ్ళు ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు అంత చూసి నాకు ఇస్తూ ఉంటారు అనమాట ఎట్లా ఉంది ఏంటి అని బాగుంది బాగలేదు అట్లా చెప్తారు. ఇలాంటి సినిమాల్లో ఇన్ని ఏళ్ల కెరియర్లో ఏ మూవీ గురించి రేపు పొద్దున ఫ్యాన్స్ ఏం చెప్పబోతున్నారని ఆలోచించిన మూవీ ఏదైనా మీకు గుర్తుందా? ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుంది అంటే మీరు చేస్తున్నప్పుడే మీరు షూటింగ్ చూస్తున్నప్పుడు ప్రీ స్క్రీన్ అంటే నేను ఈగర్లీ వెయిటింగ్ ప్రతి సినిమా వెయిట్ చేస్తాను ఎందుకంటే ప్రతి సినిమా నేను చేసే కంటే ఎదుటోళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఎన్ని వస్తాయని చూస్తాను నేను ఎక్కువ నేను చేసి మాట్లాడను అంటే నేను చేసి మాట్లాడానంటే మొహోటంగా వాళ్ళు బాగుంది కదండి ఫస్ట్ హాఫ్ ఉంది సెకండ్ హాఫ్ ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళంతటికి వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన సినిమా హిట్ కరెక్ట్ అందుకనే నేను ఎక్కువ వాళ్ళ రెస్పాన్స్ గురించి వెయిట్ చేస్తాను ఎప్పుడైతే కనుక అన్ని ఏరియాల నుంచి మనకు ఫోన్లు వచ్చి బాగుంది అంటే డెఫినెట్గా ఇది హిట్ అనేది మైండ్లో పడిపోద్ది అనమాట అలా ఆ జడ్జిమెంట్ అనేది అలా వాళ్ళు చెప్తారు అంతేగాని మన క్యూరియాసిటీతో వెళ్ళిపోయి మార్నింగ్ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చేస్తాను బాబు అందరిని కనుక్కొని చేస్తాను బాబు అర్థమైపోతుంది అది